హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో నేను కుర్తీ సెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి బాటమ్ ఫ్యాబ్రిక్ పైన చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానని చెప్పాను. అందరికీ యూజ్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. సో అది ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో చాలామందికి ఏంటి అంటే రెగ్యులర్ టాప్స్ పైన లెగ్గిన్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు. కొంతమంది ప్లాజోస్, కొంతమంది స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఇట్లాంటివి ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారు. చాలామందికి లెగ్గిన్స్ అనేవి నచ్చవు. ఎస్పెషల్లీ నేను అస్సలు నాకు లెగ్గిన్స్ అనేది ఇష్టం ఉండదండి. ఎందుకో స్కిన్కి చాలా టైట్గా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. సో నేనైతే ప్రిఫర్ చేయను. సో నాకు ఏదైనా ఒక మంచి ఫ్యాబ్రిక్ దొరికితే వాటితో బాటమ్ చేసుకోవాలని అనుకునేదాన్ని. చాలా ఫ్యాబ్రిక్ షాపుల్లో అడిగేదాన్ని. సో వాళ్ళు ఏం చేశారంటే లైనింగ్ కంటే కొంచెం మందంగా చూపించేవారు. ఆ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే ఒక వాష్ తర్వాత మనకి స్కిన్ అనేది కనిపించేస్తుంది. సో అలా కనిపించినా కూడా ఈ సైడ్ నుంచి కట్ స్టాప్ వేసుకున్నప్పుడు ఇట్లా సైడ్ నుంచి అది ఇబ్బందిగా కనిపిస్తుంది కదా. సో నేను అట్లా చూస్తుండగా ఒకరోజు ఒక ఫ్యాబ్రిక్ షాప్లో నాకు ఒక క్లాత్ చూశాను నేను. దీంతో ఎందుకు బాటమ్ ట్రై చేయకూడదని అనుకున్నాను. అది ఏ ఫ్యాబ్రిక్ కాదండి, పాప్లైన్ చాలామందికి తెలిసే ఉంటుంది. మనం శారీ పెట్టికోట్స్కి వాడతాం కదా, లోపల వేసుకునే పెట్టికోట్స్కి క్లాత్ ఉంటుంది కదా కొంచెం మందంగా, దాన్ని పాప్లైన్ క్లాత్ అంటారు, కాటన్ పాప్లైన్. సో దీంతో ఎందుకు బాటమ్ ట్రై చేయకూడదు, ఇది బాగుంది కదా. మనము అంటే శారీ పెట్టికోట్స్ రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా కూడా అసలు అవి వాటికి ఏం కావు, కలర్ ఫేడ్ అవడం కానీ అట్లా ఏం కావు. సో దీంతో ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని నేను ఒక 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని కస్టమైజ్ చేసుకొని ట్రై చేశాను. నాకు చాలా కంఫర్ట్గా అనిపించిందండి. అసలు ఆ లుక్ కానీ లేదంటే ఆ స్కిన్కి ఆ కంఫర్ట్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వాష్ చేసిన తర్వాత కూడా అసలు కలర్ ఫేడ్ అవ్వడం కానీ అట్లా ఏమీ లేదు. సో అవి మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియోలో అనుకుంటున్నా. సో ఇవి నేను యూజ్ చేసేవన్నీ. నేను వచ్చేసి సెమీ ప్లాజో ప్రిఫర్ చేస్తాను. ఇది వచ్చేసి సెమీ ప్లాజో అండి. ఇది కాటన్ కాబట్టి కొంచెం వాష్ చేసిన తర్వాత కొంచెం ఐరన్ అనేది అవసరం. ఇవి నలిగిపోయి ఉన్నాయి. నేను కామన్గా కొన్ని కలర్స్ అంటే తీసుకున్నాను. ఒకటి యూజ్ చేసిన తర్వాత నాకు బాగా నచ్చి నేను ఈ కామన్గా ఇప్పుడు మనం లెగ్గిన్లో కామన్గా కొన్ని కలర్స్ ఉంటాయి కదా మనకి. సో అలాగే నాకు ఈ ఫ్యాబ్రిక్లో కొన్ని కలర్స్, ఇది వచ్చేసి గోల్డెన్ కలర్, దేని మీదకైనా మనకి మెరూన్ ఇట్లాంటివి వేసుకున్న, బ్లాక్ ఇట్లాంటివి వేసుకున్న సెట్ అయిపోతుంది కాబట్టి గోల్డెన్ కలర్ తీసుకున్నాను. అండ్ రెడ్ కూడా మనకి కామన్గా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ మన గర్ల్స్ ఫేవరెట్ పింక్. ఇవన్నీ అదే క్లాత్ అండి. చూడండి, కొంచెం చూడ్డానికి కొద్దిగా మందంగా ఉంటుంది మీకు. చూడ్డానికి కొంత కాటన్ కంటే కొంచెం మందంగా, సేమ్ ఇంకా మీ అదే శారీ పెట్టికోట్స్ ఎలా ఉంటాయో అదే క్లాత్ అండి. ఇది పాప్లైన్ క్లాతే. అండ్ వైట్ మనకి చాలా అవసరం, వైట్ అండ్ బ్రౌన్. సో ఇలాగ కొన్ని కామన్ కలర్స్ అంటూ ఉంటాయి. ఇంకా ఉన్నాయి కలర్స్, బట్ ఇవి నాకు అవైలబుల్గా దొరికినాయి నాకు బోర్డులో. అండ్ మీకు చూపించడం కోసం నేను స్టిచ్ చేసింది కూడా ఇట్లా వేసుకున్నాను. ఇట్లా రెగ్యులర్గా వేసుకోవడానికి ఈ టాప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి సెమీ ప్లాజో అండి, ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి యాంకిల్ లెంత్లో నేను స్టిచ్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి చాలా కంఫర్ట్గా ఉంటుందండి. రెగ్యులర్గా కాటన్ టాప్స్ మీద కూడా కాటన్ బాగా సెట్ అవుతుంది కూడా. కావాలంటే మీరు ఇక్కడ పాకెట్ కూడా పెట్టుకోవచ్చు. కాటన్ బాగా సెట్ అవుతుంది కూడా ఇదంతా. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. నేను పర్సనల్లీ యూజ్ చేసి మీకు చెప్తున్నాను కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. సో ఏంటంటే నా సజెషన్ ఏంటి అంటే ఇది మిషన్ వాష్ కూడా ఏం కాదు, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. మిషన్ వాష్ కూడా ఏం కాదు. నా సజెషన్ ఏంటి అంటే మిషన్ వాష్ నేను ఇవి తీసుకొని ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ అరౌండ్ నాకు 2 years అయిపోతుందండి ఇవి తీసుకొని. 1.5 year అయితే దాటేసింది. నాకు ఇంకా ఈ బట్టలు ఇలా ఉన్నాయి, ఈ క్లాత్స్ ఇలా ఉన్నాయి అంటే నేను మిషన్ వాష్ అవైలబుల్ ఉన్నా కూడా నేను హ్యాండ్ వాషే ప్రిఫర్ చేస్తాను. హ్యాండ్ వాషే చేసుకుంటాం వీటికి. ఎందుకంటే గొమ్మన వేరే కలర్స్ వీటికి అంటుకుంటాయేమో. అంటే రెగ్యులర్ యూజ్ కదండి. ఇప్పుడు లెగ్గిన్స్ మనం ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తామో నేను వీటిని అంతే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేశాను 2 years నుంచి. దగ్గరగా 1.5 year నుంచి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేశాను.
చాలా మంచిగా అయితే నాకు అనిపించినాయి. అండ్ మిషన్ వాష్ ఒకటి లేకపోవటం వల్ల కూడా నాకు అంత డైలీ వేసేసుకుంటున్నా కూడా నాకు కొంచెం ఎక్కువ కాలం వచ్చినట్టుగా నాకు అనిపించింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ దీంతో సెమీ ప్లాజోస్, స్ట్రైట్ కట్ ప్యాంట్స్, ట్రౌజర్స్ ఏవైనా చేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం కాటన్ కాబట్టి మనకి ఐరన్ అనేది అవసరం ఉంటుంది. ఇంకా ఇంకా దీంతో వచ్చిన ప్రాబ్లం అయితే ఏముండదు. ఐరన్ ఒకటి కొంచెం నీడ్ అంతే, కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి. ఇంకా అంతకుమించి వీటితో వచ్చిన ప్రాబ్లం అస్సలు ఏమీ ఉండదు. కలర్ ఫేడ్ అవ్వదండి. మెయిన్ కలర్ పోతే ప్యాంట్స్ అనేవి మనకి అదొక రకంగా అయిపోతాయి. సో కలర్ అయితే ఫేడ్ కాదు. దీని గ్యారంటీ. నాది బ్లాక్. ఇదిగో నేను వేసుకున్నా, ఇది బ్లాక్. నేను ఇదే ఫస్ట్ తీసుకున్నదండి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఇది తీసుకొని ఇది వాడిన తర్వాత ఒక 2-3 మంత్స్ వాడాను. 2-3 మంత్స్ వాడిన తర్వాత నేను ఈ మిగతా ఫ్యాబ్రిక్స్ అన్నీ తీసుకున్నాను. నా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేశాను. నా ఫ్రెండ్స్ కూడా వీటిని చాలా లైక్ చేస్తారు. చాలామంది తీసుకున్నారు కూడా, చాలామంది స్టిచ్ చేయించుకున్నారు. అండ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటే ఫాలో అయిపోండి మీరు కూడా. ఇది అరౌండ్ మీటర్ వచ్చి 120 to 150 రూపీస్ ఉంటుందండి. మీటర్ కాస్ట్ కూడా ఎక్కువేం కాదు. 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఎక్సెల్ వరకు సరిపోతుంది. కొంచెం XXL, XXL ఆ సైజ్ ఉన్న వాళ్ళకి 2.5-3 మీటర్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అనుకుంటే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికి నీడో వాళ్ళకి షేర్ చేయండి. ఇలా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్.